హాయ్ అండి అందరికీ. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు అమావాస్య తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా చూద్దాం. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి. మీకు ఎనర్జీస్ మ్యాచ్ అయితే ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నాడా లేదా, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా అన్నీ చూద్దాము ఈరోజు. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ అమావాస్య తర్వాత ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా లైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం మీకోసము, కానీ అది ఇంకా రావట్లేదు. రాగానే లైవ్ స్టార్ట్ చేసి మీకు ఫ్రీ క్వశ్చన్స్ అనేది ఇస్తాను నేను. తొందరలోనే ఇంకా త్వరలోనే పూర్తి అవుతుందని చెప్పి అనుకుంటున్నా. లైవ్ అనేది తొందరగానే వస్తుంది అనుకుంటున్నా. వస్తే మీకు ఫ్రీ క్వశ్చన్స్ ఇస్తాను. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని ఈ వీడియో చూడండి, మీకు కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అమావాస్య తర్వాత. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ చెప్పండి. త్రీ ఆఫ్ సోర్స్ స్టార్టింగ్ కార్డే 3 ఆఫ్ సోర్స్. Nine of Pentacles, Ace of Pentacles, Death, Knight of Hearts, Nine of Swords, Knight of Cups, Two of Swords, Two of Wands, Knight of Swords, the Star, Three of Pentacles, and bottom of the deck 8 of Cups. ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే 3 ఆఫ్ సోర్స్, ఎవరో తనని బాగా బాధ పెట్టారండి. మీ విషయంలో బాధపడుతూ, లేదా థర్డ్ పార్టీ విషయంలో అక్కడ ఉండింటే తను అక్కడ తన వల్ల అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నారు. ప్రజెంట్ తను ఎలా ఉండాలి అనుకుంటున్నారంటే ఈ అమావాస్య తర్వాత తన దగ్గర తన సెల్ఫ్ లవ్లో తను ఉండాలి, ఇంకా ఎవరిని పట్టించుకోకూడదు. ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, ఈ గొడవలు ఇవన్నీ దేనికి, ఇవన్నీ ఎండ్ చేసి కొత్తగా స్టార్ట్ చేయాలి అని తను కూడా ఆలోచిస్తున్నారండి. కొత్తగా ఏదైనా చిన్న ఆఫర్ అయితే మీకు తీసుకొని అయితే రాబోతున్నారండి. తనకి నైట్ టైమ్స్ కూడా తను నిద్ర పట్టకుండా నిద్రలో కూడా లేచి మరీ ఆలోచిస్తూ బాధపడుతున్నారు. తను
ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో హ్యాపీగా లేరు. తన వల్ల ఏదో బాధపడుతున్నారు. తనతో హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ తన వల్ల బాధపడుతున్నారు. అందుకని ఇప్పుడు ఆహ్, ఆ బాధ పడుతూ ఎందుకు ఇంత బాధ నాకు? నేను ఏం చేశాను అసలు అని చెప్పి తను మీకు చేసిన అన్యాయం ఇప్పుడు గుర్తొస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టారు కదా! ఆ విషయం ఇప్పుడు తను గుర్తొచ్చి తను బాధపడుతున్నారు. మీకైతే ఒక చిన్న ఆఫర్ అనేది మీకు తీసుకొని రావాలనుకుంటున్నారండి. కానీ కొంచెం స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ. మీరు ఎక్కువగా నైట్ టైమ్స్ కమ్యూనికేషన్ చేస్తున్నట్టున్నారు. నైట్ ఎనర్జీ ఎక్కువొచ్చింది. అలాగే మేజర్ ఆర్కానా కార్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా అన్ని రాసుల వారికి రెజొనేట్ అవుతుందండి. అందరూ చూడొచ్చు ఈ వీడియో. మీకైతే ఒక చిన్న ఆఫర్ అనేది తీసుకొని రావాలనుకుంటున్నారండి. ఆహ్, చిన్న ఆఫర్ అనేది తీసుకొని రావాలనుకొని స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ కదా! అందుకని కొంచెం స్లోగా వస్తారు. మీ పర్సన్ అయితే మీ దగ్గరికైతే రావాలనుకుంటున్నారు. వస్తారండి. మీ పర్సన్‌కి 2 చాయిసెస్ అనేది ఉన్నాయండి. అందులో ఏది చూజ్ చేసుకోవాలో అని అర్థం కావట్లేదు మీ పర్సన్‌కి. ఎందుకంటే అక్కడ ఒకవేళ తన ఫ్యామిలీ గిన అయితే తన ఫ్యామిలీని వదిలి మీ దగ్గరికి రావాలంటే చానా ఇబ్బంది పడాలి. తన ఫ్యామిలీ చానా స్ట్రాంగ్. హ్మ్. తన ఫ్యామిలీ మాటను తను కాదనలేడు మీ పర్సన్. అదే వెయిట్ చేస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. తన ఫ్యామిలీ దగ్గర తను ఉంటే అక్కడ సిచ్యువేషన్ గిన అక్కడ బాగుంటే గిన మీతో ఎలా కమ్యూనికేట్ చేయాలా? మీతో ఎలా మాట్లాడాలా? మీ దగ్గరికి ఎలా రావాలా? మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలా? అని చెప్పి చాలా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. ఒక్కొక్కసారి ఎంత వీలైతే అంత తొందరగా మీ దగ్గరికి రావాలనుకుంటారు. కానీ రాలేరు. కానీ కొంతమందికైతే రావచ్చు కూడా. ఎంత తొందరగా అయితే వస్తారో మళ్ళీ అంత తొందరగానే వెళ్ళిపోతారు. ఎందుకంటే తను మీకు కమిట్మెంట్ ఇప్పుడు కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్‌లో అయితే ప్రెజెంట్ అయితే లేరండి. మిమ్మల్ని అయితే ఇప్పుడు ప్రెజెంట్ మీరు తనకి ఒక స్టార్ లెవెల్‌లో కనపడుతున్నారు. మీ ప్రేమ, మీరు చూపించిన అఫెక్షన్ అన్నీ ఇప్పుడు మీ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. గుర్తొచ్చి తన ఫ్రెండ్స్‌తోనో లేదా ఫ్యామిలీతోనో థర్డ్ పార్టీతోనో మీ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. మీ దగ్గరికి ఎలా రావాలా? మీరు మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని నేను బాధ పెట్టాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఎందుకు ఇలా అయిపోయింది నా లైఫు? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు. ఇవన్నీ ఏవి లేకుండా అని ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్. కానీ ఎక్కడికి వెళ్ళలేరు. ఈ ఆలోచనలతోనే బాధపడుతున్నారు. ఫస్ట్ మీకు చేసిన దానికి ఎక్కువగా పెయిన్‌ఫుల్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. నైట్ టైమ్స్ కూడా మీ పర్సన్‌కి నిద్ర అనేది పట్టకుండా ఆలోచిస్తూ ఉన్నారండి. మీ గురించే ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి సెల్ఫ్ లవ్‌లో ఉండాలి అని అనుకుంటారు అన్నీ. ఇంకా మీ పర్సన్‌కైతే ప్రెజెంటు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక లోటు. అది మీరు. ప్రెజెంట్ ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో బాధపడుతున్నారు కదా! అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో బాధపడుతున్నారు కాబట్టి మీరు గుర్తొస్తున్నారు. మీరు మీరు మీ పర్సన్ మీరు ఎన్నన్నా మీరు ఓపికగా భరిస్తూ వచ్చారు కదా! తిరిగి ఏమి అనకుండా ఎందుకంటే నా పర్సన్ కదా! రిలేషన్ కదా! కాపాడుకోవాలని చెప్పి మీరు అనుకున్నారు. కానీ అక్కడ మీ పర్సను జెన్యూన్‌గా ఉండకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లోకి వెళ్ళి ఒకవేళ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉంటే తనను చూజ్ చేసుకొని అక్కడికి వెళ్ళి బాధపడుతున్నారిప్పుడు. ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ వెళ్లారు కాబట్టి, ఇంక అక్కడి నుంచి బయటికి ఎలా రావాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. దానివల్లనే ఇప్పుడు అక్కడ మీకు బాధ పెట్టారు. మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెడితే, మీ పర్సన్‌ని థర్డ్ పార్టీ బాధ పెట్టింది బాగా. అక్కడి నుంచి ఎలా బయటికి రావాలా అని ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికైతే రావాలని చాలా ఆలోచిస్తున్నారు. ఒక చిన్న ఆఫర్ ఏదో మీకైతే తీసుకొని వస్తారండి. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. తొందరలోనే వస్తారు. ఈ గొడవలు ఇవన్నీ ఎండ్ చేసుకొని కొత్తగా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. ప్రెజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఏదో డిస్కస్ చేస్తున్నారు మీ గురించి. ఎలా వెళ్ళాలా? ఎలా అప్రోచ్ అవ్వాలా? అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీరుండింటే తనకి అన్నీ మీరు ఇప్పుడు మీ మంచితనము, మీ మీ ప్రేమ అన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్‌కి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇలా ఉన్నాయండి. ఈ అమావాస్య తర్వాత ఎనర్జీస్ మీ పర్సన్‌కి ఇలా మారుతున్నాయి. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో అయితే ఈ అమావాస్య తర్వాత అయిపోయింది. ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్‌కి ఖచ్చితంగా తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో అనేది బాధ ఫేస్ చేయక తప్పదు. ఫేస్ చేస్తారు. ఎందుకంటే థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని బాధ పెడుతుంది. ఏ ఏ విషయం వల్లనో
కానీ బాధ పెడుతుంది. ఆ బాధ వల్ల మీరు ఎక్కువగా గుర్తొస్తారు మీ పర్సన్‌కి. మీ దగ్గరికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రావాలి అని అనుకుంటారు. వస్తారు. మీ పర్సన్ మీతో ఉంటేనే హ్యాపీనెస్. మీతో ఎలా మాట్లాడాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు. తన ఫ్రెండ్స్ దగ్గర కూడా మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఇంక ఎలా ఎలా మళ్ళీ మీ రిలేషన్‌ని సక్సెస్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారండి. ఆ యూనివర్స్‌ని ప్రే చేస్తున్నారు. మీ దగ్గర మీరు తొందరగా వస్తే బాగుండు అని చెప్పి తన మనసులో తానే ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ మీరే కాల్ చేస్తే బాగుండు, మీరే మెసేజ్ చేస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారండి. ఎవరైనా మీకు అన్బ్లాక్ చేసి ఉంటే వాళ్ళు బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేస్తారు మీకు. ఒకవేళ మీరే అన్బ్లాక్ చేసి ఉంటే గిన మీ పర్సన్ని బ్లాక్ చేసి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అన్బ్లాక్ చేసి చూడండి. మీ పర్సనే మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసే అవకాశం ఉంది. తను మీకు ఏదో ఒక చిన్న ఆఫర్ అయితే తీసుకొని వస్తారండి. ఈ ఈ దీపావళి తర్వాత ఎనర్జీస్ అయితే ఇలా మారబోతున్నాయి మీ పర్సన్కి. మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి. అన్ని రాసుల వారికి రెజినేట్ అవుతుంది. ఎక్కువగా సోర్స్ ఎనర్జీ ఉంది, నైట్ ఎనర్జీ ఉంది. ఎక్కువగా మీరు నైట్ టైమ్స్ ఎక్కువగా కమ్యూనికేషన్ చేసేలా కనపడుతున్నారు. మీరు డే కంటే నైట్ టైమ్స్ ఎక్కువగా కమ్యూనికేషన్ చేసేలా కనపడుతున్నారండి మీరు. అలాగే తన దగ్గర అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక లోటు. మిమ్మల్ని మోసం చేశారు కదా, మిమ్మల్ని బాధ పెట్టారు కదా, ఆ బాధ అనేది ఇప్పుడు తను ఫేస్ చేస్తున్నారు. అది మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను థర్డ్ పార్టీ దగ్గర ఫేస్ చేస్తున్నారండి మీ పర్సన్. ఇంకా చూద్దాం ఏమైనా ఎనర్జీస్ మీ వైపుకి వస్తారా త్వరగా, మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తాడా మీ పర్సన్ చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి, చూసే మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్. చెప్పా కదా మీరు తనకి ఒక ఎంప్రెస్ లెవెల్లో కనపడుతున్నారు. మీ ప్రేమ, మీ అందం, మీ ఆప్యాయత అన్నీ తనకి గుర్తొస్తున్నాయి. ఆలోచిస్తున్నారు. మీ పర్సన్కి మనీ అందుకు హెల్ప్ చేసి ఉంటే గిన మీరు మనీ ఇచ్చారు కదా మీ పర్సన్కి, దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ డెవిల్ ఎనర్జీ మీ పైన కొంచెము నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. అలాగే లవర్స్ ఎనర్జీ కూడా ఉంది. మీరు సోల్మేట్స్ కనెక్షన్ అండి. మీరు మీ మనసులో ఏదనుకున్నా మీ పర్సన్కి కొంచెం తెలుస్తుంది. తన ఏమనుకున్నా మీకు తెలుస్తుంది. ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది మీ పైన ఉన్నాయండి. ఈ నెగిటివ్ ఎనర్జీ త్వరగా వెళ్ళిపోతే మీకు హ్యాపీనెస్ అనేది రాబోతుంది. ద డెవిల్ కిందనే ద లవర్స్ వచ్చింది. మీరు అనేది కొంచెం పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ ఎనర్జీలో, లో ఎనర్జీలో ఉండద్దు. ఎందుకంటే లో ఎనర్జీలో ఉంటే ఎనర్జీస్ అనేవి త్వరగా మీ పర్సన్ వైపుకి వెళ్ళవు, మీ దగ్గరికి అట్రాక్ట్ చేయలేరు. అందుకని పాజిటివ్గా థింక్ చేయండి. ఈ ఆలోచన వదిలేయండి. మా పర్సన్ మా దగ్గరికి వస్తారా రారా అని చెప్పి ఆలోచన ముందు మెయిన్ వదిలేసేయండి. హ్యాపీగా పాజిటివ్గా యూనివర్స్ని ప్రే చేయండి. యూనివర్స్ అనేది మీకు ఖచ్చితంగా మీ విష్ అనేది నెరవేరుతుంది. చూద్దాం ఏంజల్స్ గైడెన్స్ మీకు. ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో ఉంటారో అప్పుడు పాజిటివ్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. నెగిటివ్ ఎనర్జీలో ఉండకండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటే మీ పర్సన్ని ఇంకా మీకు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. మీ పర్సన్ని మీ వైపుకి అట్రాక్ట్ చేసుకోండి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే మీ వైపుకు మీ పర్సన్ అనేది అట్రాక్ట్ అవుతారు. మీ దగ్గరికి త్వరగా అనేది వస్తారు. ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్. ఇట్స్ అప్ టు యూ. చెప్పగా ఇంకా మీ దగ్గరికి అనేది మీరు ఏం కోరుకున్నా అది మీకు ఏంజల్స్ అనేది మీకు ఇస్తారు. తొందరలోనే ఇస్తారండి మీకు. కమ్యూనికేట్ క్లియర్లీ. ఇంకా ఏదైనా మీకు మీ పర్సన్ నుండి తెలియాలి అని అనుకుంటే అది బాగా తెలుసుకొని సోషల్ మీడియా ద్వారానో లేదా తనకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారానో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏం మీ గురించి ఆలోచిస్తున్నారా, అవి ఏమైనా తెలిసి ఉంటే వాళ్ళ రిలేటివ్స్ ద్వారానో ఇంకా
మీకు మీ పర్సన్కి కామన్గా ఎవరైనా తెలుసుంటే వాళ్ళ ద్వారా అయినా సరే కమ్యూనికేట్ చేయండి, క్లియర్గా తెలుసుకోండి ఇంకా ఏందా అని. బీ అసెప్టివ్. మీకు మీ పర్సన్ నుంచి ఏంజల్స్ నుంచి మంచి టైం అనేది మీకు వస్తుంది, మంచి రెస్పాన్స్ అనేది మీకు వస్తుంది. క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి, మీకు అనేది వస్తుంది. ఎస్ చెప్పా కదా నేను, మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది మీకే. ఇంకా నెక్స్ట్ మీ పర్సన్ నుంచి క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి, మీకు పాజిటివ్ అనేది మీకు రాబోతుంది. ఇఫ్ యూ బిలీవ్, మీరు ఏంజల్స్ని నమ్మితే మీకు అనేది పాజిటివ్ ఎనర్జీ త్వరలోనే జరుగుతుంది. మీరు అనేది నమ్మండి, ఫస్ట్ మీరు నమ్మకంగా ఉండండి, నెగిటివ్ వదిలేసేయండి, వస్తారో రారో అన్న ఆలోచన వదిలేయండి, పాజిటివ్గా ఉండండి. మీరు నమ్మండి, ఫస్ట్ ఏంజల్స్ని మీరు ట్రస్ట్ చేయండి, నమ్మండి. అన్లైక్లీ అదే మీరు నమ్మకుండా నేను ఇంకా అన్లకి, ఇంకా ఎందుకు నా లైఫ్లో ఇంకా ఇంతే జరుగుతుందేమో, ఇంకా ఇదే ఇంకా నా లైఫ్లో మారదు, ఇంకా నేను ఇంతే అని చెప్పి అనుకోకండి. ఎవరైనా సరే మీరు ఇప్పుడు అన్లక్కీ అని చెప్పి మీరు ఎప్పుడు ఫీల్ అవ్వద్దండి. మీరు ఏంజల్స్ని నమ్మండి, మీకు అనేది మీ లైఫ్లో మీరు ఏం కోరుకున్నారో అది మీకు రాబోతుంది త్వరలోనే. పీస్ఫుల్ రిజల్యూషన్ మీకు అనేది మంచి సొల్యూషన్ అనేది రాబోతుంది. లుక్ ఫర్ ఏ సైన్, మీకు అనేది ఏదో యూనివర్స్ నుండి ఒక సైన్ అనేది మీకు రాబోతుంది. దాన్ని మీరు తెలుసుకోండి, క్లియర్గా ప్రశాంతంగా ఉండి దాన్ని మీరు తెలుసుకోండి. మీకు అనేది త్వరలోనే మీకు కమ్యూనికేట్ క్లియర్గా చేసుకోండి. మీకు అనేది మంచి టైం అనేది మీకు రాబోతుంది. యూనివర్స్ అనేది మీకు తోడుగా ఉన్నారు. మీకు మీ పర్సన్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది ఉన్నాయి. మీరు త్వరలోనే మీ గుడ్ న్యూస్ అనేది వింటారు. ఏంజల్స్ని నమ్మండి, పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్గా ఆలోచన చేయండి. మీరు త్వరగానే మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దండి. అన్లక్కీ అని చెప్పి మీరు ఎప్పుడు అనుకోవద్దండి. మీరు అనుకుంటా మిమ్మల్ని వేరే వాళ్ళు ఎవరైనా అన్లక్కీ అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం అండి. మీరెందుకు అన్లక్కీ అవుతారో? మీరు ఎప్పటికీ అన్లక్కీ కారు. గాడ్ ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తారు. టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి, మీకు అనేది పాజిటివ్ జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూసే మా వ్యూవర్స్ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ పర్సన్ వాళ్ళ దగ్గరికి వస్తారా? ప్లీజ్ పెళ్ళిలో వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ పర్సన్స్ వాళ్ళ దగ్గరికి వస్తారా? చూసారా, ఎస్ వచ్చింది. మీరు అనుకున్నట్టు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా పాజిటివ్గా ఆలోచన చేయండి. ఎవరెవరు వేరే వాళ్ళు అది చెప్పినా ఇది చెప్పినా మీరు నమ్మద్దు. మీరు యూనివర్స్ని ట్రస్ట్ చేయండి. మీరు ఫస్ట్ యూనివర్స్ మీద నమ్మకంగా ఉండండి, మీకు అనేది త్వరలోనే పాజిటివ్ జరుగుతుంది. ఈ అమావాస్య తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మారుతున్నాయి. ఎందుకంటే మీరు యూనివర్స్ని నమ్మి ప్రే చేసే కొద్దీ మీ వాల్యూ తెలిసేలా యూనివర్స్ మీ పర్సన్కి చేస్తుంది. మీరు చూపించే ప్రేమ ఇవన్నీ మీ పర్సన్కి గుర్తు చేస్తుంది. అవతల మిమ్మల్ని బాధ పెట్టారు కదా, మీ పర్సన్ కూడా వేరే ఎవరైనా పెడితేనే కదా ఆ వాల్యూ మీ వాల్యూ తెలిసేది మీ పర్సన్కి. అలాగే యూనివర్స్ కూడా మీ పర్సన్కి అలాగే చేస్తుంది. ఫస్ట్ మీరు మీ యూనివర్స్ని నమ్మి యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. యూనివర్స్ మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసేలా చేస్తుంది. థ్యాంక్ యూ అండి నా వీడియో చూస్తున్నందుకు. ఈ రీడింగ్ త్వరలోనే మనం లైవ్లో కలుద్దాం. మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.